నమస్తే ఫ్రెండ్స్. డిఎస్సి ప్రిపరేషన్ పార్ట్ 3లో భాగంగా ఈరోజు అయితే మనం క్వశ్చన్ నెంబర్ 31 నుండి ఒక 50 వరకు అయితే చూద్దాం. ఈరోజు వచ్చేసి ఈ పార్ట్లో మనం 31 క్వశ్చన్ నుండి 50 వరకు అనుకున్నాం కాబట్టి ఇక ముందుగా మనం 31 నుండి అయితే స్టార్ట్ చేద్దాం. 31 క్వశ్చన్ వచ్చేసి విటమిన్లను కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఆప్షన్ 1 ఫంక్, ఆప్షన్ 2 మేడమ్ క్యూరీ, ఆప్షన్ 3 మార్కోని, ఆప్షన్ 4 ఫారడే. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మనం ఒక్కొక్కటిగా ఎలిమినేట్ చేస్తూ వద్దాం. ముందుగా మేడమ్ క్యూరీ రేడియో యాక్టివిటీకి సంబంధించి కనుక్కోవడం జరిగింది. ఇక మూడో ఆప్షన్ మార్కోని రేడియోను కనుక్కున్నాడు. అదేవిధంగా ఫారడే డైనమోను కనుక్కోవడం జరిగింది. సో అయితే మనకి ఇవ్వబడినటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఈ 31వ ప్రశ్నకైతే సరైన సమాధానం. మరి రెండవ ప్రశ్న, గాంధీ జయంతి రోజు ఏ నాయకుని జన్మదినంగా కూడా జరుపుకుంటారు? అంటే ఎట్ ద సేమ్ టైం గాంధీ జయంతి రోజే ఈ నాయకుడి బర్త్డే కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదే రోజు పుట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 ఎల్బి శాస్త్రి గారు, ఆప్షన్ 2 బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 4 బిపిన్ చంద్రపాల్. అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ 4 ఆప్షన్స్లో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 33, కోరమాండల్ తీరం అని దేన్ని పిలుస్తారు? మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ తీర ప్రాంతాల్లో ఒకదాని పేరు కోరమాండల్. అయితే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో భాగంగా ఒకటి వచ్చేసి మన దేశ తూర్పు తీరంలోని దక్షిణ భాగాన్ని, అదేవిధంగా మన దేశ తూర్పు తీరంలోని ఉత్తర భాగాన్ని, 3 మన దేశ తూర్పు తీరంలోని పశ్చిమ భాగాన్ని, 4 పశ్చిమ తీరంలోని ఉత్తర భాగాన్ని. కోరమాండల్ తీరం అనేది మనకు తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తీరాన్ని అయితే కోరమాండల్ తీరంగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు అది మన భారతదేశ పటాన్ని పరిశీలించినట్లయితే మనకు తూర్పు దిశలో దక్షిణ భాగంలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కువ మంది విద్యను అభ్యసిస్తున్న సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏది? మీకు అందరికీ ఇదైతే తెలిసే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ముందుగా చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్, లండన్ యూనివర్సిటీ, అదేవిధంగా ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, ఢిల్లీ ఓపెన్ యూనివర్సిటీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. దీనికి ఆన్సర్ వచ్చేసి మనం ఈజీగా చెప్పొచ్చు, అది ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఎక్కువ మంది వారి యొక్క డిగ్రీని అయితే పూర్తి చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి తేదీ ఏది? ఇదైతే మనందరికీ తెలిసిందే. ఇక అది వచ్చేసి డైరెక్ట్గా ఆన్సరే చెప్పేస్తున్నాను. సో ఆప్షన్స్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్ 1 నవంబర్ 26, 1949
ఈ రోజున అయితే మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విషయంలో మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1949, 1950. సో 1949 ఈజ్ ద కరెక్ట్ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యను నిర్బంధంగా బోధించడానికి సూచించే విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 ఏప్రిల్ 1, 2009, జూన్ 12, 2009, ఏప్రిల్ 1, 2010, జూన్ 12, 2010. ఇందులో సరైన సమాధానం వచ్చేసి ఏప్రిల్ 1, 2010. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏ దేశానికి ఆగస్టు 15న స్వాతంత్ర దినం? ఇది కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పెట్టేయచ్చు. మన దేశమే భారత్, ఇండియా. ప్రశ్న, గురూజీ అని గాంధీ ఎవరిని సంబోధించారు? అంటే గాంధీజీ ఎవరిని గురూజీ అని పిలిచేవారు అనేది ప్రశ్న. గాంధీజీకి ఎవరు డైరెక్ట్ చేశారు, ఆయన యొక్క గురువు ఎవరని కాదు. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే, మొదటిది సుభాష్ చంద్రబోస్, 2 దయ్యర్, 3 రవీంద్రనాథ్ ఠాగూర్, 4 బాలగంగాధర్ తిలక్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మూడవది రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. వీరిని గురూజీ అని అయితే గాంధీజీ పిలవడం జరిగేది. సో దిస్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో తపాలా వ్యవస్థ ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాలంలో ప్రారంభించడం జరిగింది? ఆప్షన్ 1 విలియం బెంటింగ్, ఆప్షన్ 2 డలౌసీ, ఆప్షన్ 3 లార్డ్ కానింగ్, ఆప్షన్ 4 మెకాలే. సో దీనికి వచ్చేసి ఆన్సర్ లార్డ్ డలౌసీ. లార్డ్ డలౌసీ కాలంలో తపాలా వ్యవస్థ అనేది రావడం జరిగింది. విలియం బెంటింగ్ సమయంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెడితే, డలౌసీ కాలంలో తపాలా వ్యవస్థను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, డలౌసీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ అతి శక్తివంతమైన కంప్యూటర్ ఏది? సో ఈ ప్రశ్నను అయితే చాలాసార్లు రిపీట్ చేయడం జరిగింది. ఈ ప్రశ్నను రీసెంట్గా జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో క్వశ్చన్, అతి శక్తివంతమైనటువంటి కంప్యూటర్. ఆప్షన్ 1 పరం పద్మ, పరం 10,000, పరం పుష్ప, పరం 20,000. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరం పద్మ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కావ్య రచనలన్నీ ఏ భాషలో ఉన్నాయి? అంటే మన ప్రాచీనంలో మన కవులు రచించినటువంటి కావ్యాలు అనేటివి ఏ భాషలో ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్. దానికి ఆప్షన్స్ వచ్చేసి వ్యవహారిక భాషలో రాశారు, 2 గ్రాంధిక భాషలో రాశారు, 3 మాండలికంలో రాశారు, 4 గ్రామ్య భాషలో రాశారు అనేటివి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్. దానికి సరైనటువంటి సమాధానం, పూర్వం అంటే ప్రాచీన కాలంలో కావ్యాలు అనేటివి గ్రాంధిక భాషలో ఉండేవి. గ్రాంధిక భాష అనేది సరైనటువంటి సమాధానం. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్, వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు ఎవరు? వ్యవహారిక భాషను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి, ఈ వ్యవహారిక భాష ద్వారా ప్రజలకు
తన రచనల ద్వారా వారిలో ఉద్యమాన్ని మరియు వాళ్ళలో ఒక రెవల్యూషన్ను తీసుకొచ్చినటువంటి వారు ఎవరు అనేది ఇక్కడ ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఆప్షన్ 1 గురజాడ అప్పారావు, ఆప్షన్ 2 వీరేశలింగం, ఆప్షన్ 3 గిడుగు రామ్మూర్తి, ఆప్షన్ 4 చెల్లపిల్లి వెంకట శాస్త్రి. మనం రెగ్యులర్గా మన పాఠ్యపుస్తకాల్లో ఎక్కువగా వీరి గురించే మనం చెప్పుకుంటాం. వ్యవహారిక భాషలతో భాష ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరో కాదు, మన గిడుగు రామ్మూర్తి గారు. గిడుగు రామ్మూర్తి గారు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 43వ ప్రశ్న, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన కవి ఎవరు? ఆప్షన్ 1 తిక్కన, ఆప్షన్ 2 పోతన, ఆప్షన్ 3 పెద్దన, ఆప్షన్ 4 శ్రీకృష్ణదేవరాయలు. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కవిత్రయ కవులు ఎవరు? కవిత్రయంలో ఉన్నటువంటి ముగ్గురు కవులు ఎవరు? ఆప్షన్ 1 నన్నయ, తిక్కన, పోతన, ఆప్షన్ 2 నన్నయ, తిక్కన, ఎర్రన, ఆప్షన్ 3 నన్నయ, సోమన, ఎర్రన, ఆప్షన్ 4 నన్నయ, తిక్కన, వేమన. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 నన్నయ, తిక్కన, ఎర్రన. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సెకండ్ వన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45, ఉభయ కవిమిత్రుడు అని ఎవరికి బిరుదు? ఓకే, ఉభయ కవిమిత్రుడు అని ఎవరికి బిరుదు? ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ నన్నయ, పోతన, తిక్కన మరియు శ్రీనాథుడు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్స్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తిక్కన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 46వ ప్రశ్న, శృంగార నైషధం కర్త. ఈ శృంగార నైషధాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 పోతన, ఆప్షన్ 2 సోమన, ఆప్షన్ 3 శ్రీనాథుడు, ఆప్షన్ 4 పినవీరభద్రుడు. సో మనకొచ్చేసి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ క్వశ్చన్కు ఆన్సర్ శ్రీనాథుడు శృంగార నైషధం రచించడం జరిగింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. మరి 47వ ప్రశ్న వచ్చేసి ఆంధ్ర కవిత పితామహుడు అనే బిరుదు ఏ కవికి ఉంది? ఆప్షన్ 1 నంది తిమ్మన, ఆప్షన్ 2 అల్లసాని పెద్దన, ఆప్షన్ 3 భట్టుమూర్తి, ఆప్షన్ 4 పింగళి సూరణ. ఆంధ్ర కవితా పితామహుడు అని అల్లసాని పెద్దనైతే పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి 48వ ప్రశ్న కనుక మనం చూసుకున్నట్లయితే ఊర్వశి, కృష్ణపక్షం, ప్రవాసం ఈ కావ్యాలను రచించినటువంటి రచయిత ఎవరు? ఆప్షన్ 1 రాయప్రోలు, ఆప్షన్ 2 దేవలపల్లి కృష్ణశాస్త్రి, ఆప్షన్ 3 నాయని సుబ్బారావు, ఆప్షన్ 4 విశ్వనాథ సత్యనారాయణ. సో ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఊర్వశి, కృష్ణపక్షం, ప్రవాసం ఈ కావ్యాలను రచించింది దేవలపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇకపోతే 49వ ప్రశ్న కనుక మనం పరిశీలించినట్లయితే
ఈ ప్రశ్న వచ్చేసి గద్య తిక్కన బిరుదు ఎవరిది? మనం గద్య తిక్కన అని ఎవరిని పిలుస్తాము? ఆప్షన్ 1 కందుకూరి వీరేశలింగం, ఆప్షన్ 2 చిలకమర్తి, ఆప్షన్ 3 గురజాడ వెంకటప్పారావు, ఆప్షన్ 4 గిడుగు రామ్మూర్తి గారు. సో గద్య తిక్కన అని మనం కందుకూరి వీరేశం గారిని అయితే పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గద్య తిక్కన అని కందుకూరి వీరేశలింగం గారికి అయితే ఈ బిరుదు ఉంది. మరి చివరి ప్రశ్న, మహాప్రస్థాన రచయిత ఎవరు? ఇది చాలా ఫేమస్ క్వశ్చన్. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆప్షన్ 1 ఆరుద్ర, ఆప్షన్ 3 అనిశెట్టి, ఆప్షన్ 3 శ్రీశ్రీ, ఆప్షన్ 4 దాశరథి. ఇక్కడ ఇవ్వమన్నట్టు 4 ఆప్షన్స్లో సరైన సమాధానాన్ని ఎన్నుకొని మహాప్రస్థాన రచయిత ఎవరో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మనం నెక్స్ట్ పార్ట్లో 50 నుండి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.